హలో అండి. ఈరోజు మనం టెట్ 2024 జూలై సెషన్లో జరుగుతుంది కదా. 3వ తారీఖు 10వ నెల 2024లో జరిగిన టెట్ పేపర్ని ఈరోజు మనం చూద్దామండి. ఫస్ట్ సైకాలజీలో లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. చూడండి, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఏమంటారు? ఉత్తర సాంప్రదాయ స్థాయి అని అంటారు. తర్వాత క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టినవారు మార్క్స్ వర్దిమర్, జాన్ బి వాట్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, జీన్ పియాజే. ప్రవర్తనవాది ఎవరు? వాట్సన్, జాన్ బి వాట్సన్. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 నుండి 10 సంవత్సరాల వయసు వరకు ఉండే దశ 6 నుండి 10 సంవత్సరాల వయసు వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలవబడేది ఏంటి? వ్యక్తి అధ్యయన పద్ధతి. తర్వాత ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఎందులో ఉంటుంది? పాఠశాల దశలో ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవిత సంబంధ పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది ఎవరు? క్రైగ్. తర్వాత ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించినది ఎవరు? ప్రజ్ఞనందు సామాన్య కారకం, నిర్దిష్ట కారకాలను ప్రతిపాదించినది స్పియర్మన్. ఒక వ్యక్తి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా ఒక విషయం అత్యంత ముఖ్యమైనది అనిపించే అనుభూతిని ఇలా పిలుస్తారు. ఏమంటారు? అభిరుచి అంటారు. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది అవ్యవస్థీకృత సమూహాలు. భగ్న ప్రేమికుడు కవిగా మారటం ఈ కింది రక్షక తంత్రం. ఉదాత్తీకరణ. అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంటుంది. ఏ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంటుంది? పరిశీలన అభ్యసనం. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలో అభ్యాసనాన్ని ఆటంకపరిస్తే, ఒక విధంగా మనం నేర్చుకున్నది మనం ఇంకొకటి నేర్చుకునేటప్పుడు కనుక మనకి అది ఆటంకాన్ని కలిగిస్తే అది ఏ రకంగా అని అడుగుతున్నారు. ప్రతికూల అభ్యసన బదలాయింపు. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నది ఎవరు? హార్లాక్. ఎవరు? హార్లాక్. కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదు
అని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? ఎటువంటి భావనా సూత్రం? విచక్షణ. గెస్టాల్ట్. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. సామ్య నియమం. సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే సరైన వయస్సు రానందున ఒక శిశువు ఒక కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం ఏమిటి? ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం శారీరక కారకం. తర్వాత క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సునిశితత్వం. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ కుంభాకార, పుటాకార, x-అక్షానికి సమాంతరంగా, y-అక్షానికి సమాంతరంగా. పుటాకార. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనేది క్రియాత్మక స్మృతి విధానం. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు: అభ్యసన సిద్ధాంతం, అభ్యసన శైలి, కాంక్షాస్థాయి, సాధన, ప్రేరణ. అభ్యసన శైలి అంటారు. తర్వాత నెటికెట్స్. నెటికెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెటికెట్స్ అంటే అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాడు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం, పాఠ్యాంశాలు పూర్తి చేయడం, సాంకేతిక నైపుణ్యాల పెంపుదల, ఇంటి పనిని ఇవ్వటం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య 38. తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+3+4 ఈసీసీఈని విస్తరించండి అన్నాడు. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సిడి అనగా కాంపాక్ట్ డిస్క్. తర్వాత స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు ఎవరు? స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు వైట్గాస్కీ. తర్వాత ఎపెక్స్ అనేది ఈ క్రింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది ఫోరం.